దుర్యోధనుడి భార్య కర్ణుణ్ణి ప్రేమించిందట. నిలువెత్తు అహంకారం, అధికారం కోసం ఎంతకైనా తెగించే తత్వం, ఆస్తి కోసం బంధువులను చంపే క్రూరత్వం, ఇలాంటి లక్షణాలు ఇప్పుడు చాలా మందిలోనే కనిపిస్తున్నాయి. కానీ మనుషులు ఇలా కూడా ఉంటారు అనేందుకు వేల సంవత్సరాల క్రితమే రుజువు కనిపిస్తుంది. ఆ పాత్రే దుర్యోధనుడు. దుర్యోధనుడు రంగం మీద ఉంటే కథంతా అతని చుట్టూనే తిరుగుతూ ఉంటుంది. అందుకని దుర్యోధనుడి భార్య గురించి చాలా తక్కువ వివరాలే కనిపిస్తాయి. పాంచాల దేశ రాజకుమారి ద్రౌపది స్వయంవరానికి వెళ్ళి అక్కడి అర్జునుడి ముందు ఓడిపోతాడు దుర్యోధనుడు. ఆ ఓటమిని తలుచుకుని కుమిలిపోతుండగా కళింగరాజు కుమార్తె భానుమతి స్వయంవరం జరగనున్న విషయం తెలుస్తుంది. దాంతో తన ప్రియనేస్తం కర్ణునితో కలిసి ఆ స్వయంవరానికి చేరుకుంటాడు. స్వయంవరంలో పాల్గొనేందుకు శిశుపాలుడు, జరాసంధుడు, రుక్మి వంటి మహామహులందరూ వచ్చి ఉంటారు. స్వయంవరం ఆరంభమవుతుంది. తన చెలికత్తెలతో కలిసి సభలోకి ప్రవేశిస్తుంది భానుమతి. ఆమె పక్కనున్న చెలురు ఒక్కొక్క రాజకుమారుడి గురించి వర్ణిస్తూ ఉండగా వారిని పరికిస్తూ ముందుకు సాగుతూ ఉంటుంది. దుర్యోధనుని వంతు వచ్చేసరికి అతన్ని కూడా చూసి చూడనట్లుగా ముందుకు సాగిపోతుంది. ఆ చర్యతో దుర్యోధనుని అహంకారం దెబ్బతింటుంది. ఆ తిరస్కారాన్ని భరించలేకపోతాడు. వెంటనే భానుమతిని అమాంతంగా ఎత్తుకుని హస్తినా వైపు బయలుదేరుతాడు. దుర్యోధనుని అడ్డుకునేందుకు వచ్చిన రాజకుమారుల్ని ఓడించే బాధ్యత కర్ణుడు తీసుకుంటాడు. అలా భానుమతిని బలవంతంగా హస్తినకు తీసుకొచ్చి అక్కడ ఆమెను వివాహం చేసుకుంటాడు దుర్యోధనుడు. ఇదేమిటంటూ ప్రశ్నించిన వారిని ఒకప్పుడు తాత భీష్ముడు కూడా కాశీరాజు కుమారులైన అంబికలను ఇలాగే ఎత్తుకు వచ్చాడు కదా అంటూ నోరు మూయిస్తాడు. కొన్ని కథనాల ప్రకారం స్వయంవరం కోసం దర్బారులోకి ప్రవేశించిన భానుమతి కర్ణుడిని చూసి చూడగానే అతని మీద మనసు పారేసుకుంటుంది. అతనినే వరించాలని అనుకుంటుంది. కానీ దురదృష్టవశాత్తు ఆమె దుర్యోధనునికి నచ్చడంతో ఆమె కోరిక నెరవేరకుండా పోతుంది. భానుమతి దుర్యోధనులకు ఇద్దరు సంతానం. కూతురు లక్షణ, కొడుకు లక్ష్మణ కుమారుడు. వీరి గురించి కూడా మనకు తెలిసింది తక్కువే. కృష్ణుని కుమారుడైన సాంబడు లక్ష్మణ్ను చేసుకున్నాడన్న విషయం మాత్రమే ప్రచారంలో ఉంది. తెలుగు నాట మాత్రం లక్ష్మణ కుమారుడు గురించి కొన్ని గాథలు ప్రచారంలో ఉన్నాయి. బలరాముడు కుమార్తె శశిరేఖను లక్ష్మణ కుమారుడికిచ్చి కట్టపెట్టాలని పెద్దలు నిర్ణయించుకుంటారు. కానీ ఆ పాటికే శశిరేఖ అర్జునుడి కుమారుడైన అభిమన్యును ప్రేమిస్తుంది. దాంతో అభిమన్యుడు వటగొచ్చిన సహాయంతో పెద్దల తలపెట్టిన పెళ్లిన చెడగొట్టి శశిరేఖను వివాహం చేసుకుంటాడు. శశిరేఖ పరిణయం పేరుతో వినిపించే ఈ కథ తెలుగు వారికే సొంతం. తర్వాత కురుక్షేత్ర సంగ్రామంలో లక్ష్మణ కుమారుని అభిమన్యుడు సంహరిస్తాడు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.